పాస్టర్ రజనీకాంత్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు తన మహా కనికరము చొప్పున ఈ 2 రోజులు మీ మధ్యలో నన్ను ఉంచి తన యొక్క సందేశాలను మీకు అందించాడని నేను నమ్ముతూ ఉన్నాను. వేదికను అలంకరించిన సభా అధ్యక్షులు జాషువా గారికి, స్థానిక సంఘ కాపరి గారికి, నా ఎడమ వైపునున్న సేవక మిత్ర బృందానికి ఈరోజు సాయంకాలం ఎంతో చక్కగా మనలను పాటల్లో మరి ప్రభు సన్నిధిని అనుభవించేటట్లు చేసినటువంటి సంగీత బృందానికి, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, మరి ముఖ్యంగా మీకు నన్ను 2 రోజులు బరాయించినందుకు, నా మాటలకి కోపపడకుండా నా వాక్యాన్ని మీరు విన్నందుకు మీకు కూడా వందనాలు చెబుతూ ఉన్నాను. ఈరోజు చివరి వర్తమానము. ఈ చివరి వర్తమానాన్ని మనము వినటానికి మనము సిద్ధపడి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 3 వర్తమానాలు విన్నాము. 3 వర్తమానాల్లో ప్రధాన ఉద్దేశము ఏమిటో మనము గమనించగలిగాం. నిజంగా మీరు చాలా ధన్యులు. మీటింగులంటే హడావుడి లేకుండా, ఆ ఊరు ఈ ఊరు ప్రజలు విపరీతంగా రాకుండా, ఈ వరకే చక్కగా ఓ 100-150 మంది కలిసి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినటానికి మీ పెద్దలు చేసిన ఏర్పాటు చాలా బాగుంది. నాకు నచ్చింది. హడావుడి లేదు. చక్కగా మీరు వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మీకెంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఈ 2 రోజులు ఎంతో ప్రేమించి నా అవసరాలన్నీ తీర్చడానికి నాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రియ తమ్ముడు, చెల్లి కుటుంబాన్ని నేను ప్రభువు నామంలో ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు నాకు చాలా పరిచర్య చేశారు. మీరు ఆ తర్వాత మరి కొంతమంది సహోదరులు నాకు చాలా హెల్ప్ చేశారు. అందరికీ వందనాలు. మనము దేవుని వాక్యాన్ని విన్నాము. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించాం. ఏమండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూసాం. ఏముందండి అక్కడ? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట అది. ఈ రాత్రి మనము సత్క్రియల ద్వారా వెలుగుని ఎలా ప్రసరించ చేయవచ్చో చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మిమ్మల్ని నేను సత్క్రియలు చేయమని అడుగుచున్నాను. మనుషుల ఎదుట మీ సత్క్రియలను మీరేం చేయాలి? ప్రదర్శించాలి. క్రైస్తవులు క్రీస్తుని నమ్మింది పరలోకం వెళ్ళటానికి ఒక వంతైతే, భూలోకములో నివసించినంత కాలము ఆయన యొక్క గుణగణ లక్షణాలను మన మధ్యలో ఉన్న బంధువులకు, మనం కట్టుకున్న భార్యకు, మనకు పుట్టిన పిల్లలకు, మన అత్త మామలకు, మన కులపు వారికి, మన సమాజానికి మేము యేసుకు చెందిన వారిమని తెలియచేయటానికి దేవుడు మనలను కొంతకాలం భూమి మీద జీవింపచేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము మనము దేవుని చేత ఎందుకు రక్షించబడ్డాము? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికను కూడా మనము గడిచిన 2 రోజుల నుండి చూస్తున్నాం. 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ఏం చేశాడు? ముందుగా మన కొరకు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడంట.
దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఏం చేశాడు ఆయన? చేయుటకై ఆయన మనల్ని ఏం చేశాడండి? క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. సహోదరులరా, జాగ్రత్తగా గమనించండి. ప్రతి సభలో మనుషులు మారాలని కోరుకుంటారు, మనుషులు మారు మనసు పొందాలని కోరుకుంటారు, మంచిదే. కానీ మారిన మనుషులు ఎదగాలని కోరుకోవట్లేదు. యేసు ప్రభువుని నమ్మి కొంతమంది ఈరోజు బాప్తిస్మాలు తీసుకున్నారు. ఎంతమంది? నలుగురు తీసుకున్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? అయ్యా, నేను సంఘం ఎదుట సేవకుని సన్నిధిలో దేవుని సమక్షములో యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఇక నుండి నేను లోకం విషయములలో చనిపోయిన వాడని అని నేలల్లో మునిగి చెప్పే సాక్ష్యమే బాప్తిస్మము. మరి మీరు జాషువా గారు, నాకు తెలిసి ఆయన వాక్యానికి కట్టుబడే సేవకుడే కాబట్టి అలాగే ఇచ్చుంటాడని నమ్ముతున్నాను. కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊరుల్లో పాస్టరు పెళ్లి చేయబోయే ముందు ఇద్దరిని నేలల్లో ముంచుతుడు. వాడికి రక్షణ ఉన్నా లేకపోయినా వాడి చేతిలో పెళ్లి సర్టిఫికేట్ పెట్టాలంటే వాళ్ళిద్దరిని నేలల్లో ముంచాల. వాడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా ప్రభువుని ఎరగనోడైనా ఆయన నేలల్లో ముంచుతాడు. ఆయన మీకు ఒక మాట చెబుతా చూడండి. మీలో ఎవరినైనా నేను బతికున్న మనిషిని ఆ చాటుకు దేశకపోయి ఉంట తీసి బూడ్చి పెడుతున్నాను అనుకండి. మీలో ఎవరో ఒకరు అటు వచ్చారు, చూసి ఈ పాస్టర్ ఏంటి దిక్కుమాలినోడు బతికున్న వాడిని బూడ్చి పెడుతున్నాడు అని చెప్పి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. వేటపాలెం నుండి పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఎందుకు? బతికున్న వాడిని చంపుతున్నాను కాబట్టి. సహోదరులరా, బ్రతికి ఉన్నవాణ్ణి చంపితే లోకం పరంగా క్రైమ్ అయితే, సావన వాణ్ణి చచ్చాడని నేలల్లో ముంచితే ఇది పరలోక పరంగా క్రైమ్ కాదా? ఆ మాటలు వింటున్నారా? రక్షించబడని వాడిని ఇతను లోకం విషయంలో చనిపోయాడని చెప్పి సావన వాణ్ణి మేము నేలల్లో ముంచితే అది హెవెన్లీ క్రైమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎర్త్లీ క్రైమ్, బతుకున్నవాడిని పూడ్చిపెడితే, ఎవరినో పూడ్చిపెడితే పోలీసు వాడికి ఏం సంబంధం? వాడిని కాదు కదా నేను పూడ్చిపెడుతుంది. నేను భూమి మీద ఉన్నప్పుడు గవర్నమెంట్కి లోబడాలి. చాలా మంది సేవకులు ఉన్నారు తీర ప్రాంత వాళ్ళకి. మళ్ళీ చెబుతున్నా, రక్షణ లేని వారికి బాప్తిస్మాలు ఇవ్వకండి. ఇస్తే మీరు దేవుని దృష్టిలో నేరస్తులు. సావని వాణ్ణి చచ్చాడు అని నేలల్లో ముంచితే అది పాపం గాక ఇంకేమవుద్ది? కాబట్టి ఈరోజు బాప్తిసం పొందినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలు, మీరు లోకం విషయములో చనిపోయిన వారు, పాపం విషయములో చనిపోయిన వారు, దేవుని విషయములో జీవించువారు. ఇక మీరు ప్రభు కొరకు సాక్షార్థమయ్యి సంఘ క్రమానికి లోబడాలి, దేవుని హద్దులకు లోబడాలి, దేవుని వాక్యానికి కట్టడలకు ఆజ్ఞలకు లోబడాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. యేసును నమ్మిన ప్రతివాడు తన సొత్తు కాదు, తన దేహంతో దేవుణ్ణి గణపరచాలి. ఇప్పుడు మత్తయి సువార్త 5:16 ప్రకారము మనం ఏం చేయాలట? సత్క్రియలు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ప్రకారము దేవుడు సత్క్రియలను మన కొరకు ఏం చేశాడంట? ముందుగా, ఆ మాట చూడండి,
భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను క్రీస్తు యేసులో దేవుడు చూచాడట. నీవు రక్షించబడతావని దేవునికి తెలిసి నీకు ముందుగా దేవుడు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాడు. అమేజింగ్ అన్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మీరు గమనించినట్లయితే, ఏమండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి, తీయండి మన బైబిళ్లను. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇలా రాయబడి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను, దేని నుండి? ఏ నుండి? దుర్నీతి నుండి. ఎలాంటి దుర్నీతి? సమస్తమైన దుర్నీతి. వ్యభిచారం, త్రాగుబోతనం, అబద్ధాలు, బూతులు, తిట్టులు, భార్యని కొట్టటం, భర్తకు లోబడకపోవటం, మోసం చేయటం, ద్రోహం చేయటం, ఈ అన్నిట్లో నుండి దేవుడు మనల్ని లేదా విమోచించాడు. ఎందుకు విమోచించాడు? ఏమండి, అక్కడ రాసుంది, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు. ఎందుకు యేసు ప్రభు వారు మనల్ని విమోచించాడంటే సత్క్రియలు చేయటానికి. ఎఫెసీలో సత్క్రియలు, మత్తయి సువార్తలో సత్క్రియలు, తీతుకు రాసిన పత్రికలో సత్క్రియలు. ఏమిటి ఇవి? సత్క్రియలంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతాను. ఈ లోకం చెయ్యలేనివి దేవుడు చెయ్యగలిగినవి సత్క్రియలు. నిన్న రాత్రి మీకు చెప్పా, సత్క్రియలంటే ఈ ఎండాకాలానికి 2 బాణాలు పెట్టి నీళ్లు పోయటం కాదు. సత్క్రియలంటే ఈ ఈ ఈ ఈ ఈ లోకం చేయలేంది, ఈ లోకం చేయలేంది. రండి, మిమ్మలను నేను దానియేలు గ్రంథములోనికి తీసుకువెళతాను. సహోదరులారా, దానియేలు గ్రంథములో దానియేలు అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు మీకు బాగా తెలుసు. ఈ దానియేలు గురించి నేను మీతో ఈ రాత్రి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం తీసారా అందరూ? 735 5 తీయండి అందరూ. ఇది తీయాల, అందరూ తీయాలి ఈ పేజీ. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా. దానియేలు గ్రంథము, ఏమండి, 4వ అధ్యాయము 19వ వచనం తీసారా? నేను ఇంతసేపు ఎందుకు ఆగానంటే మీరందరూ తీయమని. నాకు ఈ వాక్యం చాలా తెలుసు, దీని మీద నేను చాలా సార్లు ప్రసంగం చేశాను అనుకున్నా పర్వాలేదు, తీ. 4:19 ప్రకారము ఇలా రాయబడి ఉన్నది, అయితే అందుకు బెల్షజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనసునందు, మళ్ళీ చదువుతున్న చూడండి, అందుకు బెల్షజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనసునందు కలవరపడి, రాజు బెల్షజరు ఈ దర్శనం వల్ల కాని దాని భావం వల్ల కాని నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్షజరు, ఆ ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందును. కళ్ళు మూసుకొని దయగలిగిన ఈ రాత్రి మాతో మాట్లాడి అద్భుతమైనటువంటి విషయాలను మాకు తెలియచేసి సరిచేసి ఇంటి పంపమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక రాజున్నాడు. 4వ అధ్యాయంలో
మనకు కొన్ని విషయాలు జరిగాయి. 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు జరిగాయి. ఈ రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. ఈ రాజు క్రీస్తుకి పూర్వము 586వ సంవత్సరములో యెరూషలేము దేశములో ఉన్నటువంటి ఆ పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని, ఆ ప్రజలని ధ్వంసం చేశాడు. ఎందుకు చేశాడు ఈయన ధ్వంసం? దేవుడు చేపించాడు. దేవుడు ఎందుకు అతని చేత ధ్వంసం చేపించాడు? వాళ్ళు దేవుని బిడ్డలే కాని దేవుని మాటలు విననందుకు దేవుడు వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. ఆ క్రమశిక్షణ చర్యలో భాగంగా గొప్ప రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి దేవుడు అనుమతిచ్చాడు. ఏ అనుమతిచ్చాడు? నువ్వు వెళ్ళి నా ప్రజలని, నా పేరు పెట్టి పిలువబడిన నా ప్రజలని నువ్వు ధ్వంసం చెయ్యి. వాళ్ళ అందమైన మందిరాన్ని కాల్చివేయి. వాళ్ళ యవనస్తులను చంపివేయి. వాళ్ళ యవనస్తుల్లో కొంతమందిని బానిసలుగా తీసుకొనెళ్ళు. వాళ్ళ దేశాన్ని నీవు నాశనం చెయ్యని చెప్పి దేవాతి దేవుడు నెబుకద్నెజరుకి అనుమతిచ్చాడు. ఎప్పుడిచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మనకు అర్థం కావాలంటే మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాలు గనక మనము గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 13 నుండి 16 వచనాలను మనము అందరమే కలిసి చదవటానికి ప్రయత్నం చేద్దాము. రండి, నాతో పాటు కలిసి మీరు ఈ వాక్య లేఖన భాగాలను చదవండి. 2 Chronicles chapter 36 verse 13 to 16. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36:16 నుండి 13 నుండి 16 వరకు చదవదామా? మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతుల వారగు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. యెహోవా యెరూషలేమును పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలములందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, పంపుచు వచ్చెను. ఆ తర్వాత ఆయన కందల కడలను లేచి పంపుచు వచ్చెను. దాన్ని కూడా అండర్లైన్ చేసుకోనండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. నివారింప శక్యము కాకుండా, ఆ మాట కూడా అండర్లైన్ చేసుకోనండి. యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనస్తులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతలందైనను ముసలి వారందైనను నరసిన వెంట్రుకల గలవారందైనను ఏం చేయలేదు? కనికరం చూపలేదు. చదవండి. దేవుడు వారందరినీ అతని చేతికి
అప్పగించెను. 18 కూడా చదువుదాం. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు రాజు నిధులేమి అధిపతుల నిధులేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీల కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము పాకారములను పడగొట్టి దాని యొక్క నగరాలన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని. ఇలా చదువుకుంటూ వెళితే దేవుడే దేవుని ప్రజల మీదకి ఓ క్రూరుడు, ఓ హింసకుడు, ఓ హానికరుడు, ఓ దుర్మార్గుడైన రాజుని దేవుడు పంపించాడు తన ప్రజల మీద. దేవుడు ఎంత అన్యాయస్తుడు! అవునా? దేవుడు అన్యాయస్తుడా? అవునా కాదా? రెండోయ్ వాక్యం వినాలి. దేవుడు అన్యాయస్తుడా కాదా? ఏమండి, అవునా కాదా? కాదా? ఈ విధంగా చిన్నల్ని పెద్దల్ని ముసలోల్ని నరికి పోగులేసేటట్టుగా చూస్తుంటే అన్యాయస్తుడు కాదా ఈ దేవుడు? ఈ దేవుడు యవనస్తుల్ని ఖడ్గముతో నరికేస్తా ఉంటే ఏం చేస్తున్నాడు? ఈ దేవుడు మందిరాన్ని తగలబెడుతుంటే ఏం చేస్తున్నాడు? ఈ దేవుడు ఉపకరణములన్నిటినీ పాడు చేసి దోచుకొని వెళుతూ ఉంటే ఏం చేస్తున్నాడు? దేవుడు చెబుతున్నాడు, నేనే ఆ రాజుని మీ మీదకి రప్పించా. ఎందుకు సార్? మేమంటే నీకు ప్రేమ లేదా? మేమంటే నీకు జాలి లేదా? మేమంటే మీకు కొంచెమన్నా అభిమానం లేదా అంటే, లేకుండా ఏమి నాయనా, నాకు మీరంటే చాలా ప్రేమ, మీరంటే నాకు చాలా మక్కువ. అందుకే కదా 36వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన దూతల ద్వారా వర్తమానము పంపుచు. ఎన్నారా అన్నోళ్ళు? ఎట్లా వర్తమానము పంపుచూ వచ్చెను. తాగిచర్ల నుండి ప్రసాద్ గారు వచ్చారు, ఈత మొక్కల నుండి జాషువా గారు వచ్చారు, కొండేపు నుండి రజనీకాంత్ గారు వచ్చారు. చెబతా ఉన్నారు, ఎత్తుగారు సాయంకాలం మిగులు పెట్టి తినటానికి పోతామని మీరు అనుకుంటున్నారు. చెప్పండి, చెప్పేవాళ్ళందరూ చెప్పండి, పాడేవాళ్ళందరూ పాడండి. ఇంకెంతసేపు పాడతారు? దాని తర్వాత మా బాధ మాది, మీ బాధ. దేవుడు వర్తమానికుల్ని పాపము గురించి, శాపము గురించి, నరకం గురించి తెలియచేయటానికి పంపుచూ ఉన్నాడు. నిరీక్షణ గిరికి ఎంతమంది సేవకులు వచ్చారో, ఎన్ని ప్రసంగాలు మీరు విన్నారో, ఎంతమంది తమ హృదయాలను కఠినం చేసుకున్నారో, ఎంతమంది ఈ దేవుణ్ణి అపార్థం చేసుకున్నారో నాకు తెలియదు. అని మీ మధ్యకు దేవుడు సేవకుల్ని పంపుతూనే ఉన్నాడు. ఎన్నేళ్ల నుండి? జాషువా గారి మామగారి కాలము నుండి, విజయ్ భాస్కర్ గారి తండ్రి గారి కాలము నుండి మీకెన్నో మేలు చేశాడు ఆయన, ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. అయితే మీలో కొంతమంది భక్తిగా ఉన్నారు, కొంతమంది ఈ దేవుని మాటల్ని, ఈ దేవుని సన్నిధిని కొంచెం పెడచెవిన పెట్టారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ 15వ వచనం రెండో భాగాన కండల కడనే లేచి ఆయన తన సేవకులను పంపించాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? వారు 16వ వచనం, దేవుని దూతలను ఏం చేశారు? ఆయన వాక్యాన్ని ఏం చేశారు? భారతదేశంలో ప్రస్తుత పని ఇదే. ప్రవీణ్ పగడాలను ఎందుకు చంపారు? వాక్యాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, 3 మేకులు దొరుకోలేనోడు లోకాన్ని రక్షిస్తాడా అన్నాడు. ఎగతాళి. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. మీరు కాదండి, లోకం గురించి చెప్తున్నా. దేవుని యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించటం చేతకాక కాళ్లతో తొక్కుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు,
దేవుడు చెబుతున్నాడు, వారు దూతలని ఎగతాళి చేశారు, వాక్యాన్ని తృణీకరించారు, ప్రవక్తల్ని ఏం చేశారంట? హింసించారు. దేవుడు అతి త్వరలో ప్రవీణ్ పగడాలకు జరిగిన అన్యాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టారు. తన ప్రవక్తలను హింసించిన దేశాన్ని, తన ప్రవక్తలను ఎగతాళి చేసిన ప్రాంతాన్ని, తన వాక్యాన్ని తృణీకరించిన జనాంగాన్ని దేవుడు వదలనగాక వదలడు. తిరుగులేదు దీనికి. నేనేం ప్రవచనం చెప్పట్లా, నాకు రాత్రి దేవుడు కనబడి చెప్పలా, దేవుని వాక్యం చెబుతాను. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని సేవకులను ఎగతాళి చేసే వారి పట్ల, ఆయన వాక్యాన్ని తృణీకరించే వారి పట్ల, ఆయన సేవకులను హింసించే వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ రాసింది చూడండి మిత్రులారా. దేవుడు ఏం చేస్తాడు? నివారింప శక్యము కాని, అదండి, దేవుడికి కోపం వచ్చుద్దంట, దాన్ని నివారించే మొగాడు భూమి మీద ఎవడు లేడంట. అది దాని అర్థం. ఓ మిత్రులారా, ఈ రాత్రి కాలాన దేవుని వాక్యం వినే నా ప్రియమైన దేవుని సేవకుల్లారా, విశ్వాసుల్లారా, దేవుడు నీ దగ్గరకు వాక్యాన్ని పంపిస్తున్నాడు, సేవకుల్ని పంపిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనేకమైన సదుపాయాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటిని మనము సరిగా అన్వయించుకోకపోతే, అనగా దేవుడు పెందలకడనే పంపించిన సేవకులను, వారి వర్తమానాలను మనము సద్వినియోగం చేసుకోకపోతే, దేవుడు పంపించినటువంటి సేవకులను మనము అర్థం చేసుకోకపోతే, అపార్థం చేసుకునేటట్లయితే ఏం జరుగుతుంది తెలుసా? దేవుడికి కోపం వచ్చిందంట. ఆ కోపానికి ఎవడు కూడా నివారణ అనేదాన్ని చేయలేడంట. ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయొద్దులేండి, అక్కడ ఒక మాట ఉంది. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము, బహు భయంకరము. ఓ సహోదరి సహోదరులరా, దేవుని చేతిలో ఎవడైనా పడాడంటే వాడు తునకలైపోతాడు. దేవుని చేతిలో ఎవడైనా పడాడంటే వాడు తునకలైపోతాడు. ఇప్పుడు దేవుడి కంట ఏమొచ్చింది? ఎవడు నివారించటానికి వీలు లేనంత కోపం వచ్చిందంట. కోపం వచ్చి దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని కల్దీల రాజు చేతికి అప్పగించాడు. నెంబర్ 1, కల్దీల రాజు పేరు నెబుకద్నెజరు. వచ్చి ఏం చేశాడు? మొత్తాన్ని ధ్వంసం చేశాడు, పట్టణాలని కాల్చేశాడు, మనుషుల్ని అందొచ్చినట్టు నరికేశాడు. అసలు నాకు విచిత్రమైన మాట ఏమిటంటే 17వ వచనములో వారి యవనస్తులను ఖడ్గము చేత ఎక్కడ చంపాడు తెలుసా? ఎక్కడ చంపాడు? ప్లేస్ ఎక్కడ? మందిరంలో మనిషిని చంపొచ్చా? ఆశ్రయపురంలోకి వెళ్ళినోడినే చంపకూడదు, ఆశ్రయపురంలోకి వెళ్ళిన వాడినే చంపకూడదు. ఉంది కదా బైబిల్లో, ఉందా? ఆశ్రయపురాలకి వెళ్ళేవాడిని చంపకూడదని. కానీ వీళ్ళ దుర్మార్గం, దేవుని కోపం కట్టలు తెంచుకొని వస్తే మందిరంలోకి వెళ్ళి, నాకు తెలిసి బహుశా మందిరంలోకి వెళ్ళి దాక్కున్నారేమో. యవనస్తులు కుర్రోళ్ళు కదా, అందరికంటే ముందు పరిగెత్తి లోపల పోయి తలుపులు పెట్టుకున్నారేమో. నరికి తర్వాత ఏం జరిగింది? ముసలోళ్లను, యవనస్తులను, నెరసిన ఎంట్రుకలు గల వారిని ఎవరిని కనకరించలా. ఒరే పాపం వీడి కాలు కుంటిదిరా, వీడిని వదిలిపెడదాంరా అని ఎవడు అనుకోవట్లా. ఒరే పాపం వీడి పెద్దోడురా, వీడిని అసలు చూడండి, ఆ మాటలు చూడండి. దేవుని కోపం వయసు, స్థలము, సమయము ఏమీ చూడకుండా మనిషి మీద కనిపెట్టి
పైకి దూకే సింహం లాగా ఉంటది. కనిపెట్టి పైన దూకే సింహం లాగా ఉంటది. అసలు మీరు ఆలోచన చేయండి, యెరూషలేములో ఈ నెబుకద్నెజర్ రాజు మనుషుల్ని చంపుతూ ఉంటే ఆ పట్టణంలో ఎంత అల్లరి పుట్టుంటది, ఎంత ఘోష పుట్టుంటది. తన సొంత కొడుకుని, తన సొంత తల్లిని, తన సొంత అక్కని, తన సొంత చెల్లిని నరుకుతూ ఉంటే ఏమై ఉండుంటదో మీరు ఆలోచించు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు? వాక్యాన్ని తృణీకరించినందుకు. ఎందుకు? దేవుని సేవకులను ఎగతాళి చేసినందుకు. ఎందుకు? దేవుని ప్రవక్తలను హింసించినందుకు. 20వ వచనంలో అంటాడు, మీరు చదివితే చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ లాక్కెళ్ళిపోయాడు, మందిర ఉపకరణాలని తీసుకెళ్లాడు, ద్రవ్యాన్ని తీసుకెళ్లాడు. 19వ వచనాన్ని చూస్తే నాకు భలే విచిత్రం అనిపించింది. ఏమిటంటే, అదియుగాక, దాని అర్థం ఏంటి సార్? అది గాక అంటే అర్థం ఏంది? ముందు జరిగిందే ప్రమాదకరమైన సంగతి అయితే ఇప్పుడు ఇంకా గుండెలు పగిలిపోయే సంగతులు చెబుతూ ఉన్నాడు. ఏమిటి? 19వ వచనములో దేవుని మందిరమును, ఆ సొలొమోను కట్టిన ఆ వైభవ మందిరం, సొలొమోను కట్టిన ఆ వైభవ మందిరము, నభవిష్యత్తు ప్రపంచ చరిత్రలో అలాంటి గొప్ప మందిరము ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కట్టలేదు. ఆ మందిరాన్ని, దేవుడు ప్రేమించిన యెరూషలేములో కట్టిన దావీదు పట్టణములో ఉన్న ఆ మందిరాన్ని దేవుడు కాల్చటానికి అనుమతించాడు. ఆ మందిరాన్ని తగలబెట్టి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్త వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేశారు. ఖడ్గముతో హతులు కాకుండా తప్పించుకున్న వారిని బబులోను తీసుకెళ్ళి. ఇక్కడ ఒక మాట రాయలేదు. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనములో గుండె పగిలిపోయే మాట ఒకటి ఉంది. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనములో ఒక గుండె పగిలిపోయే మాట ఉంది. ఏమిటి ఆ మాట? 39:7 చూసారా? మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరయందు. ఏంటండి? ఈ మగపిల్ల వాళ్ళ యొక్క శరీరంలో ఉండే కొన్ని అవయవాల్ని ఈ రాజు వచ్చి కోసుకొని పోతాడు. నీ పిల్లలకి ఇక పెళ్లిళ్ళు కావు, మీ మగ పిల్లోళ్ళు పిల్లల్ని కనలేకుండా ఈ రాజు చేస్తాడు అని యెషయా గ్రంథము 39:7లో చెప్పబడింది. మిత్రులారా, కొంతమంది యవనస్తులను చంపేశారు, పట్టణాన్ని తగలబెట్టారు, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు, దానికంటే విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళిపోయారు. కానీ బ్రతికిన కొంతమంది యవనస్తులను నపుంసకులుగా చేశారు. ఈ రాజు ఏం చేశాడు? నపుంసకులు. ఇక దీని గురించి నేను వివరించాల్సిన అవసరం లే. అంటే వాళ్ళ యొక్క పురుష అవయవాలను వివాహానికి యోగ్యులు కాకుండా మరి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ వారిని నపుంసకులను చేశాడు. కొంతమందిని చంపాడు, బతికున్న వాడిని నపుంసకులుగా చేశాడు. ఎవరిళ్ళు? యవనస్తులు. మన ఊర్లో యవనస్తులైన పిల్లలందరినీ ఒకడు పట్టకెళ్ళి అలా చేస్తే ఊరు ఏమవుద్ది? గుల్లుమని ఏడుస్తుంది, గుండెలు అదిరిపోతాయి. మన బిడ్డలని వివాహానికి దూరం చేసి, మన బిడ్డల్ని సంసారానికి దూరం చేసి, రాబోయే రోజులో మన ఇళ్లలో పిల్లలు పుట్టకుండా చేసేటటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎవడు తట్టుకుని ఉండగలడు? పట్టుకుంటారు ఎవరైనా? ఎవడు? ఇలాంటి చెరపట్టుకుని వెళ్ళినటువంటి పిల్లల్లో కొంతమందిలో ఈ దానియేలు ఒకడు. ఇప్పుడు రండి, దానియేలు గ్రంథంలోనికి మనం వెళదాం. ఈ దానియేలు గ్రంథంలో ఇతన్ని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. బైబిల్ పండితులు, థియాలజీ బాగా చదివిన వారు చెప్పే మాట ఏమిటంటే,
ఈ దానియేలుని తనతో ఉన్న మిత్రులను కూడా ఈ రాజు నపుంసకులుగా చేసేశాడు. వీరిని ఆడ మగ కాక మాడాగా ఉండేటట్టు చేశాడు. ఈ భాషలో చెప్పాలంటే వాళ్ళ దేశం తీసుకెళ్ళాడు. 1వ అధ్యాయంలో వీళ్ళకి ఏం జరిగిందంటే 7వ వచనములో 6, 7 వచనములో వాళ్ళ పేర్లు మార్చేశాడు. వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేర్లు మార్చి ఏమని పేర్లు పెట్టాడంటే తన దేవతల పేర్లు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళకి డ్రెస్సు మార్చారు. ఆ తర్వాత వీళ్ళకి భోజనాలు కూడా మార్చారు. ఆ తర్వాత వీళ్ళ భాష కూడా మారిపోయింది. నిద్రపోతున్నారా? నిద్రపోకండి, చివరి రోజు కదా, కొంచెం ఆలస్యం అవుతుంది, తప్పదు. విందాం, వాక్యం విందాం. ఆయన పేరు మార్చాడు. ఆయన ఆహారపు అలవాట్లను మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ యవనస్తుడు, యా ఇది తినే ఆహారం నేను తిని నేను అపవిత్రుణ్ణి కాలేనని చెప్పి ఆ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆహారాన్ని ఆయనకు అనుకూలంగా ఉండేటట్లు మార్చుకున్నాడు. 2వ అధ్యాయంలో ఆ దేశపు రాజుకి ఒక విచిత్రమైన పని జరిగింది. ఏమిటంటే వాడు నిద్రపోతుంటే ఒక కల వచ్చింది. తెల్లారేసరికి కల మర్చిపోయాడు. రాజుగారు కదా, రాజుగారు ఏమన్నాడంటే నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఏందో చెప్పాలా, దాని భావం చెప్పాలా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు, మంత్రగాళ్ళు, శకునగాండ్లు, పండితులు రాజు దగ్గరకు వచ్చి, రాజా మీరు చెప్పిన ఈ మాట భూలోకంలో ఎవడు చేయలేడు. ఎవడి వల్ల కాదు. నువ్వేదన్నా కళ చెబితే దాని భావం ఏమన్నా చెప్పగలం కానీ రాత్రి నీకేం కళ వచ్చిందో దాన్ని మేమెక్కడ కనుగొని చెప్పగలము, దాని భావం ఎక్కడ చెప్పగలము అని రాజుగారికి చెప్పగలనే రాజుగారికి కుర్రమంది. మొత్తాన్ని లేపేయండిరా అని చెప్పి ఒక డిగ్రీ తయారు చేశారు. ఆ డిగ్రీని చేతబట్టుకొని ఈ దానియేలు మిత్రులను చంపటానికి సేనాధిపతులు వెళితే దానియేలు అన్నాడు, ఏమండి ఆగండి, చంపకండి, మా దేవుడి దగ్గరికి వెళ్ళి మేము కొంచెం బద్దెంలాడుకొని సంగతి తెలుసుకుంటామని చెప్పేసరికి వాళ్ళు ఈ వర్తమానాన్ని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. రాజుగారు అనుమతిచ్చాడు. వీళ్ళు ప్రార్థించారు. దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ రాజుగారికి కల చెప్పాడు. ఏమిటి ఆ కళ? ఒక గొప్ప ప్రతిమ, దాని తల, దాని ఛాతి, దాని ఉదరము, దాని తొడలు, దాని కాలి వేళ్ళు ఏమై ఉన్నాయో వివరించి ఈ విగ్రహము ఒక రోజు చేతి సహాయము లేని రాయి చేత ధ్వంసం కాబడుద్ది అని చెప్పాడు. అబ్బా, దానియేలు నోరు తెరిచి ఈ కళ చెబుతా ఉంటే ఆ నెబుకద్నెజరు అబ్బా అదే 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 కానీ కమాన్ అని చెప్పి ఆనందించి ఈ దానియేలుని ఆ దేశంలో గొప్ప చేశాడు. ఈ నెబుకద్నెజరు రాజుగారు చాలా కాలం పరిపాలన చేశాడు. పరిపాలన చేసేసరికి నెబుకద్నెజరు రాజుకి కొంచెం గర్వం ఎక్కువైంది. కొంచెం దేవుని భయం తగ్గింది. దేవుణ్ణి నమ్మాడో లేదో నాకు తెలియదు కానీ గర్వం ఎక్కువైంది. అయితే ఒక రాత్రి మళ్ళీ ఆయనకి ఇంకొక కళ వచ్చింది. ఆ కళ దానియేలుకి చెప్పాడు. దానియేలు, రాత్రి నాకు కళ వచ్చింది, ఈ కళ భావం చెప్పు దానియేలు అని అన్నాడు. దానియేలు ఆ కళ భావం చెప్పటానికి 4వ అధ్యాయము 19వ వచనంలోకి మనం వచ్చాము. దానియేలు తన రాజుగారు చెప్పిన కళను విని 1 గంట సేపు ఏమయ్యాడంట? విస్మయం అంటే అర్థం ఏంటి? విస్మయం అంటే అర్థమైందయ్యా పాస్టర్ గారులరా? సార్ విస్మయం అంటే అర్థం ఏంటి సార్? ఇంగ్లీష్ అడగంటే తెలుగు అడుగుతారు చీపులు అంటారా? విస్మయం అంటే అర్థమైంది. ఇంకా తెలియదా? పురియా? సరే, మీరు ఆలోచన చేస్తా ఉండండి.
మనం ముందుకు వెళ్దాం. విస్మయము నుండి అక్కడ మాట చూడండి. గంట సేపు నేను గంట సేపు ఒక గంట సేపు విస్మయము నుండి మనసులో కలవరపడి గమ్మునుంటే రాజుగారు వచ్చి, దానియేలు కలవరపడకయ్యా, తప్పవయ్యా, ఎందుకు బాధపడతావు అని అంటే, పేరుకొని గంట తర్వాత రాజుతో అంటున్నాడు, రాజా ఈ కల భావం తమరిని ద్వేషించే వారికి ఈ కళ యొక్క ఫలము తమ శత్రువులకి కలిగితే బాగుండు అంటుంది. ఏంటి కలభావం అంటే, ఇతనికి కొన్ని రోజులు దేవుడు ఒక శిక్ష విధించాడు. ఇతడు మానవ స్వభావాన్ని కోల్పోయి జంతు స్వభావంతో రాజ్యము నుండి తరమబడి అరణ్యములో కొంతకాలము బుద్ధొచ్చే వరకు జీవించాలా. ఆ సంగతి రాజుకు చెప్పాలా. ఇంత గొప్పగా చెప్పొచ్చు. దేవుడికి అల్లే చెప్పొచ్చు కదా, మనం చెప్తాంలేండి. దానియేలు చెప్పొచ్చు కదా. ఎందుకని? నా దేశాన్ని పాడు చేసిన వాడివి నీవు, నా తల్లి నుండి వేరు చేసిన వాడివి నీవు, నా దేవుని మందిరాన్ని తగలబెట్టిన వాడివి నువ్వు. నీకెట్టనే జరగాల. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు మంచోడు, నా దేవుడు ఉన్నాడు. నిన్ను ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? జంతు స్వభావాన్ని ఇవ్వబోతున్నాడు. ఏకలో గోళ్లు పెరుగుతాయి, నువ్వు మంచుకు తడుస్తావు. మనకు సంతోషం కదా. మన శత్రువుకి దేవుడు ఇలాంటి శిక్ష వేసాడు అనుకో, మనం ఏమంటాం? దేవుడు ఉన్నాడు బ్రదర్, దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి. దానియేలు ఏమంటున్నాడు తెలుసా? మీకు కాదు సార్, ఇది మిమ్మల్ని ద్వేషించే వారికి, ఇది మీకు కాదు సార్, మీ శత్రువులకి కలగ ప్రక్రియ అంటే నిన్ను నన్ను ఎంతో హింసించిన వాడి మేలును కోరటం దానియేలు ఇక్కడ చేస్తున్నాడు. అది సత్క్రియ. సత్క్రియలు ముందుగా సిద్ధపరిచినవి అన్నాడు. బెల్షజరు అనే దానియేలు బబులోనుకు రాకముందే దేవుడు ఈ కళను సెట్ చేశాడు. దానియేలు ఇప్పుడు ఆ రాజుగారు పశువు వలె మానవ స్వభావాన్ని విడిచి అరణ్యములోకి వెళ్ళి మంచుకు తడిసి ఎండకు ఎండి వానకు నాని గోళ్లు పెంచుకొని ఈకలు పెంచుకొని మానవ స్వభావాన్ని మరిచి ఉండేటటువంటి ఆ స్థితిని చూచి దానియేలు పట్టుకోలేకపోతున్నాడు. ప్రవీణ్ పగడాల చంపినోడిని కనపడితే నువ్వేం చేస్తావు? వేసిపడారు. దానియేలుకి కనపడితే ఏం చేస్తాడు తెలుసా? ప్రేమిస్తాడు. ఈ లోకానికి అర్థం కాని ప్రేమ నీ శత్రువుని ప్రేమించటం. ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే, మనల్ని హింసించిన వారిని ప్రేమించటానికి. ఏమండి, పెళ్ళవద్దా దానియేలుకి? కాదు. దానికి కారకుడు ఎవరు? అట్లాంటోడు జంతువు అయితేనేమి, అడవికి పోతేనేమి, మంచుకు దడితేనేమి, గోళ్లు పెరిగితేనేమి, ఏకలు పెరిగితేనేమి. భక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎందుకు రక్షించాడంటే, దానియేలు వలె మనుషులను ప్రేమించటానికి రక్షించాడు. ఎదవది మన అన్నదమ్ముడిని ప్రేమించలేము, మన అక్క చెల్లెల్ని ప్రేమించలేము. వాళ్ళేం మన సొత్తు లాక్కాల, మన ప్రాణాలు తీలా. ఓ దానియేలు జీవితం మీద చెరగని విషపు ముద్ర వేసిన వాడిని ఎలా క్షమించగలిగాడు? ఒక గంట సేపు విస్మయము నొందాడంట. ఆ మాట చెప్పటానికి కూడా గడగడ 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 వణికాడంట. మన శత్రువులకి కీడు జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మనం వాళ్ళ యొక్క బాధలో మనము కూడా పాల్గొని వాళ్ళని ప్రేమించాలి. ఇది క్రైస్తవం. ప్రవీణ్ పగడాల చనిపోతే ఏమంటున్నారు? బైబుల్ ఉందరా చేతిలో, లేకపోతే ఈ పాటికి తలకాయలు పుచ్చకాయల్లాగా లేచిపోయేది. పిచ్చోళ్ళారా, మన దేవుడు మనుషుల్ని చంపటానికి మనల్ని పిలవలేదు, మనుషుల్ని సంపాదించుకోవటానికి మనల్ని పిలిచాడు. మన దేవుడు దెబ్బకు దెబ్బ,
కత్తికి కత్తి, ఖండకి ఖండ చేయటానికి మనల్ని పిలవలేదు. ప్రపంచానికి ప్రేమను పంచటానికి పిలిచాడు. కని విని ఎరగని ప్రేమ. ఇది నిజమే కదా తమ్ముడు? లోకంలో ఎవడు చేస్తాడు? ఏ సినిమా హీరో చేస్తాడు? విరాట్ కోహ్లా, టెండూల్కరా, ధోనియా, పవన్ కళ్యాణ, లేకపోతే బాలీవుడ్ లో ఉండేవాడా, హాలీవుడ్ లో ఉండేవాడా, లేకపోతే మీ ఊర్లో ఉండే హీరోని? హూ విల్ గోయింగ్ టు డూ దిస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ వర్క్? నన్ విల్ గోయింగ్ టు టచ్. ఈ లోకంలో మానవుడు టచ్ చేయలేని విషయాలను క్రైస్తవుడు టచ్ చేస్తాడు. అదే క్రిస్టియానిటీ. హల్లెలూయా. అది చేయటానికి మనల్ని రక్షించుకున్నాడు. నువ్వు నేనేమో కడుపులో గడ్డలు వచ్చి తగ్గిని మా కనపడలా. నీకు గడ్డలు ఉన్నాయో గెలిచి గడ్డలు ఉన్నాయో. గడ్డలు తగ్గించే వాళ్ళు ఎక్కువైపోయారు. సత్క్రియలు చేయమని చెప్పండి ఆ ప్రసంగాలు. గడ్డలు నువ్వు తగ్గించేది ఏంది? ఆసుపత్రి పోతే పొట్టకోసేవాడు బయటికి తెస్తాడు. యేసు ప్రభు నమ్మనోళ్ళకి రోగాలు వస్తే తగ్గట్లేదా? యేసు ప్రభు నమ్మినోళ్ళైన భూమి మీద బతుకుతుంది. దిక్కుమాలిన పరిచర్య భారతదేశంలో అడుగుపెట్టి, దేవుడు అనుమతించని పరిచర్యలు ఈ దేశంలో అడుగుపెట్టాయి. సన్నాసులంతా సేవకులైపోయారు. క్షమించండి నన్ను అయ్యా. బాధ. దేవుని వాక్యంలో సత్క్రియల గురించి మాట్లాడుతుంటే, శత్రువును ప్రేమించడం గురించి మాట్లాడుతుంటే, దైవిక ప్రేమ గురించి మాట్లాడుతుంటే, కాళ్ళు నొప్పి, బీపీ, షుగర్, స్టంట్ టెంట్ అంటావేంద్ర స్వామి. సత్క్రియ. ఈ సంఘము నిరీక్షణ నగర్ ఏర్పడి ఎంతకాలం అయింది అయ్యా? దానియేలు వలె క్షమించే వాళ్ళు నీ సంఘంలో ఎంతమంది? దానియేలు వలె శత్రువులను ప్రేమించే వాళ్ళు ఈ ప్రాంగణంలో ఎంతమంది? నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు దొరుకుతాయి, స్వస్థతలు దొరుకుతాయి. నేను దానికి వ్యతిరేకం కాదు. శత్రువును ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నాం మనం? మన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మన దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మనం ఎందుకు బాప్తిసం పొందాం? మనం ఎందుకు బలలో చేయి వేస్తున్నాం? మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాం? శత్రువును ప్రేమించటం. శత్రువుని ప్రేమించటం. దానియేలు ఎలాంటి శత్రువుని ప్రేమించాడంటే, అసలు నెబుకద్నెజరు అనేవాడు మొహం ముందు నిలబడితే కేకరి చెయ్యాలి దానియేలు. ఓ నీ బతుకు జడ, నా దేశాన్ని, నా మనుషుల్ని, నా ప్రాంతాన్ని, చివరికి నా శరీరాన్ని కూడా కోసావు కదరా దుర్మార్గుడా, నీకు ఎట్నే జరగాలరా అనాలా. కానీ దానియేలు ఏమంటున్నాడు తెలుసా? యా, ఈ కలభావము తమరిని ద్వేషించు వారికి జరుగునుగాక. ఈ కలభావము తమ శత్రువులకు తగులునుగాక. నిజంగా ఎంత దైవిక ప్రేమ అండి ఈ దానియేలు దగ్గర. అందుకే దానియేలుని దేవుడు ఎప్పుడైనా ఉచ్చరించేటప్పుడు ఏమన్నాడు తెలుసా? బహుప్రియుడైన మనల్ని అండదు. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోరు. అద్భుతాలకి నేను వ్యతిరేకం కాదు, స్వస్థతలకు నేను వ్యతిరేకం కాదు. అద్భుతాలు ఉన్నాయా? ఉన్నాయి. స్వస్థతలు ఉన్నాయా? ఉన్నాయి. మన దేవుడు చేస్తాడా? చేస్తాడు, తిరుగులేదు. కానీ వాటి కంటే శక్తి కలిగిన ప్రేమను పంచటానికి ప్రభువు మనల్ని పిలిచాడు. మనము ప్రేమను పంచటం మానేసి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తాం. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత కొంతమంది యూట్యూబుల్లో ఎవడైనా ఒక్క పాస్టర్ అయినా ప్రేమగా మాట్లాడుతున్నాడా? ఒక్క పాస్టర్ అయినా దైవిక ప్రేమ గురించి చెబుతున్నాడా? ఒకే ఒక వ్యక్తి మాట్లాడారు. ఎవరంటే వాళ్ళ భార్య. ప్రవీణ్ పగడాల నా మిత్రుడు, నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. మేమిద్దరం కలిసి 2006లో ఇండోర్లో జీవించాం. ఆయన కంటే ఎక్కువ, మీకంటే ఎక్కువ ఆయన గురించి నాకు తెలుసు. మేమిద్దరం హైదరాబాద్లో ఒకే చర్చి, మేమిద్దరం ఒకే గురువు దగ్గర వాక్యం నేర్చుకున్నాం. నేను చెప్పాలంటే చాలా చెప్పగలను. ఏ మిత్రులారా, వాళ్ళ భార్య బయటకు వచ్చి, నా భర్తను చంపిన వారిని నేను ప్రభువు వలె, ఇది చెప్పటానికి మనిషికి కావలసింది గుండె, దుమ్ము.
ఇద్దరు చిన్న బిడ్డలు, పెద్ద వ్యాపారం, పెద్ద పరిచర్య, 40 సంవత్సరాల లోపల అమ్మాయి, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. భర్తను పోగొట్టుకుని శవాన్ని ముందు పెట్టుకుని ఇంకాసేపట్లో